హే సోల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. దిస్ ఈస్ పీకాక్ ఫెదర్ టారట్. ఈరోజు మనం మీనరాశి వారికి ఈ వారం మే 24 నుండి 30 వరకు ఎలా ఉంటుందో టారో ద్వారా గైడెన్స్ అండ్ మెసేజెస్ ఏమొస్తున్నాయో చూద్దామండి. మీనరాశి వారికి రాశిఫలాలు చెప్పండి. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ గివ్ కార్డ్స్ ఫర్ మీనరాశి. సిక్స్ కార్డ్స్ తీసుకున్నానండి. మనకేమొచ్చాయో చూద్దాం. ద వరల్డ్, 3 ఆఫ్ వాండ్స్, ద ఎంపరర్, క్వీన్ ఆఫ్ కప్స్, 2 ఆఫ్ కప్స్, స్ట్రెంగ్త్. ఈ కార్డ్స్ అన్నీ చక్కగా కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మీ కార్డ్స్ చూస్తున్నట్లయితే మెయిన్గా మీరు ఇప్పుడు స్ట్రాంగ్ అండ్ మోర్ అలైన్డ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నారండి. మీనరాశి వాళ్ళు ఈ వారం మే 24 నుండి 30 వరకు ఫస్ట్ మనకి ద వరల్డ్ కార్డ్ వచ్చింది. కంప్లీషన్ అండ్ సక్సెస్. ఇది మేజర్ అచీవ్మెంట్ కార్డ్ అండి. ఓల్డ్ సైకిల్ కంప్లీట్ అవుతుంది మీకు ఈ వారంలో. స్టార్టింగ్లోనే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ చూస్తారనమాట మీరు ఇప్పుడు. రికగ్నైజేషన్ వస్తుందండి మీకు. ఎమోషనల్ క్లోజర్ కూడా జరుగుతుంది. మీరు ఏదైనా సరే ఒక ఎమోషన్ని క్యారీ చేస్తున్నారు చాలా రోజుల నుంచి అంటే అది ఎండ్ అయిపోతుంది అనమాట. న్యూ లెవెల్ బిగినింగ్స్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయండి. ఈ వారం మీరు మెంటల్లీ చాలా మెచ్యూర్ అండ్ క్లియర్గా ఫీల్ అవుతారనమాట. కొంతమందికి ట్రావెల్ లేదా ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీ కూడా పాసిబుల్ అండి ఈ వారం. 3 ఆఫ్ వాండ్స్ కార్డ్ ఏం చెప్తుందంటే మనకి ఫ్యూచర్ ప్రోగ్రెస్ గురించి అనమాట. ఈ కార్డు ఫ్యూచర్ ప్లానింగ్, వెయిటింగ్ రిజల్ట్స్ రావడం అనమాట. మీరు ఏవైనా రిజల్ట్స్ గురించి ఎదురు చూస్తున్నారంటే ఏంలాగే మీరు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారంటే మీ రిజల్ట్స్ వస్తున్నాయండి. న్యూ ఆపర్చునిటీస్ బిగిన్ అవుతున్నాయి అన్నమాట. లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ కూడా వస్తుంది మీకు. ఎవరైనా దూర ప్రాంతంలో ఉన్నారు మీ ప్రియమైన వారు అంటే వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వస్తుంది. లేదంటే మీరు ఏదైనా కంట్రీలో దూర ప్రాంతంలో, వేరే కంట్రీలో, వేరే స్టేట్లో, వేరే సిటీలో దేని గురించి అయినా జాబ్ గురించి అప్లై చేశారు, లేదంటే బిజినెస్ గురించి మీరు ఏదైనా ప్రపోజల్ పెట్టారు అంటే దాని నుంచి మీరు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నట్లయితే ఎక్స్పెక్ట్ చేస్తున్న విషయం ఇప్పుడు ఫార్వర్డ్ మూమెంట్కి వస్తుందండి. ఈయన ఎదురుచూపులు ఫలించినట్లే మీ ఎదురుచూపులు కూడా ఫలించబోతున్నాయి. ద ఎంపరర్, స్టెబిలిటీ అండ్ కంట్రోల్ అండి. ఈ వారం డిసిప్లిన్గా ఉంటారు మీరు. అథారిటీ పొజిషన్లోకి వెళ్ళిపోతారు. కెరీర్ ఫోకస్ అనమాట. మెయిన్లీ ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకుంటారండి. స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు ఈ వారం. అంటే మీరు స్ట్రక్చర్డ్ లైఫ్ స్టైల్ కూడా స్టార్ట్ చేసి ఉండొచ్చు. యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటంటే ఈ కార్డు ద్వారా నీ లైఫ్ని కాన్ఫిడెంట్లీ లీడ్ చేయమని చెప్తుందండి. కెరీర్లో లీడర్షిప్ ఎనర్జీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది అనమాట మీకు. మీరు ఎంత స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉంటారో మీ కెరీర్లో మీకు అంత సక్సెస్ వస్తుంది. ఈ ఎంపరర్ లాగే మీరు కూడా స్ట్రాంగ్గా ఉండాలండి. మెత్తగా ఉంటే మొత్తి చూస్తారు ఆఫీసుల్లో. అట్లాగే మీరు కెరీర్లో ఏదైనా జాబ్ చేస్తున్నా సరే అక్కడ మీరు ఎంత స్ట్రాంగ్గా ఎంపరర్ లాగా మొండిగా ఉండండి. మీ మొండితనమే మీకు శ్రీరామ రక్ష. క్వీన్ ఆఫ్ కప్స్, ఎమోషనల్ విజ్డమ్ అండి. ఈ కార్డు వల్ల ఇంట్యూషన్ స్ట్రాంగ్గా మారుతుంది. ఎమోషనల్ హీలింగ్ వస్తుందన్నమాట. కేరింగ్ ఎనర్జీ మీకు చాలా బాగా, మీరు చాలా కేర్ చూపిస్తారండి ఇతరుల ఫీలింగ్స్కి, ఎమోషన్స్కి. డీప్ అండర్స్టాండింగ్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే ఇది మీ లవర్ గురించి కానీ మీ వైఫ్ ఆర్ హస్బెండ్ గురించి కానీ అయి ఉండొచ్చండి. మీరు వాళ్ళని చాలా బాగా చూసుకుంటారనమాట ఈ వారం. మీ ఇద్దరి మధ్య బ్యూటిఫుల్ బాండ్ డెవలప్ అవుతుందండి. ఎందుకంటే డీప్ అండర్స్టాండింగ్ చూపించే కార్డ్ అనమాట ఇది. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంది అంటే ఒకరి పట్ల ఒకరు కేర్ చూపించుకుంటారు కదండి. మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళకి మనం ప్రేమిస్తున్నాము అని చెప్పాలి. మన యాక్షన్స్ ద్వారా, మన మాటల ద్వారా, మన చేతల ద్వారా చూపించాలి. అది ఈ వారం మీరు చేస్తారండి. జస్ట్
నువ్వు నా లైఫ్లో ఉన్నావు, నువ్వెందుకున్నావు అంటే నువ్వంటే నాకు ఇష్టం కాబట్టి అని కాదు, మీరు ఉన్నారు అంటే నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పి చెప్తారనమాట మీరు. మనకి నెక్స్ట్ 2 ఆఫ్ కప్స్ అండి, బ్యూటిఫుల్ కార్డు. దీనికి కంటిన్యూషన్ కార్డ్ అనమాట. మనం ఇట్లా తీసుకున్నాము ఏవొస్తే అవి, కానీ ఒకదాని వెంట ఒకటి చూడండి ఎంత పర్ఫెక్ట్గా అలైన్డ్ అయ్యాయో మీ కార్డ్స్. లవ్ అండ్ హార్మోనీ, పార్ట్నర్షిప్, మీ ఇద్దరు చాలా మంచి పార్ట్నర్షిప్ అండి, ఒకరితో ఒకరు. రీకన్సిలేషన్ జరుగుతుందనమాట. ఒకవేళ మీరు చాలా రోజుల నుంచి వర్క్లో బిజీగా ఉండి ఒకరినొకరు పట్టించుకోకుండా ఉంటే మీ ఇద్దరు ఇప్పుడు ఒకరి కోసం ఒకరు అన్నట్లు జీవిస్తారనమాట. హార్ట్ ఫెల్ట్ కమ్యూనికేషన్ చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందండి. లవ్ లైఫ్లో ఇంపార్టెంట్ బాండింగ్ లేదా ఎమోషనల్ క్లోజ్నెస్ పెరుగుతుందండి మీ ఇద్దరి మధ్య. ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. లాస్ట్లో మనకి స్ట్రెంగ్త్, ఇన్నర్ పవర్. మనకంటూ ఒకరు ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని తెలిస్తే అది మనకు ఆటోమేటిక్గా మన ఫేస్లో ఆ స్ట్రెంగ్త్, ఆ కాన్ఫిడెన్సే అదొక అలాగే లెవెల్ ఔరా డెవలప్ అవుతుందండి మనలో. ఎందుకంటే మన సోల్ కోసం మనం ఒక్కరమే కాదు, ఇంకొకరు కూడా ఉన్నారు, వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు అన్న కాన్ఫిడెన్స్ ఎంత బూస్టప్ అవుతుందంటే ఆ ఫీల్ని మీరు ఎంజాయ్ చేస్తారు. మీ పేషెన్స్ పెరుగుతుందన్నమాట. మీ పేషెన్స్ మీరు ఎంత పేషెన్స్గా ఉంటారో అంత మీ కాన్ఫిడెన్స్ మీ మొహంలో కనిపిస్తుందన్నమాట. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు గాబరా పడకుండా ఏ సిచ్యువేషన్ అయినా సరే పీస్ఫుల్గా హ్యాండిల్ చేసే కెపాసిటీ మీకు వస్తుంది. ఆ ఎమోషనల్ కంట్రోల్ మీకు ఆ కరేజ్ని ఇస్తుంది అనమాట. క్వైట్ కాన్ఫిడెన్స్ అండి అది. ఈ వీక్ మీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే సాఫ్ట్ హార్ట్. మీకు చాలా సాఫ్ట్ హార్ట్ ఉండొచ్చు, కానీ ఇన్నర్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. మీరు చాలా సాఫ్ట్ యట్ వెరీ పవర్ఫుల్. ఇవి రెండు వెరీ డేంజరస్ కాంబినేషన్ అండి. మీ పవర్ ఏంటో చూపించే కార్డ్స్ అనమాట అవి రెండు కలిసి వచ్చాయంటే. మీ వారం లవ్ ఎనర్జీ ఎలా ఉందంటే మీకు ఓవరాల్గా ఈ వారంలో ఎమోషనల్ బ్యాలెన్స్ వస్తుందండి. రిలేషన్షిప్ హార్మోనీలోకి వస్తుందన్నమాట. లవ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఫైనాన్షియల్గా మీరు గ్రోత్ని చూస్తారండి. అంటే కెరీర్లో గ్రోత్ వస్తుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లీడర్షిప్ క్వాలిటీస్ మీకు ప్రమోషన్ని తెచ్చిపెడతాయి. ఇంపార్టెంట్ ప్రోగ్రెస్ ఉంది. కాన్ఫిడెన్స్ గ్రోత్ అవుతుందండి ఈ వారం మీరు ఇప్పుడు స్ట్రాంగర్ అండ్ మోర్ అలైన్డ్ ఫేజ్లోకి ఎంటర్ అవుతున్నారనమాట. ఓవరాల్గా మీనరాశి వారు మీ కార్డ్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఈ వారం మీకు చాలా మంచిగా ఉండబోతుంది. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నది ఒకటి తిరిగి వస్తుందన్నమాట. ఇప్పుడు మీకు గనక ఈ రీడింగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ విత్ అనదర్ బ్యూటిఫుల్ రీడింగ్. బాయ్.